మూడో పానీపట్ యుద్ధం. ఈ యుద్ధంలో మొఘల్ సామ్రాజ్యపు పాత్ర లేదు. మూడో పానీపట్ యుద్ధ సమయానికి ఢిల్లీలో మొఘల్ చక్రవర్తిగా ఉన్నది షా ఆలం II. కానీ అప్పటికే మొఘల్ సామ్రాజ్యం చాలా బలహీనమైపోయింది. ఆర్థికంగా మరియు సైనికంగా సామ్రాజ్యం దెబ్బతింది. అనేక ప్రాంతీయ శక్తులు బలంగా ఎదిగాయి. మరాఠాలు, నవాబులు, సిక్కులు, జాట్లు వంటి వారు స్థానికంగా బలపడ్డారు. మొఘల్ చక్రవర్తి పేరు మాత్రమే ఉన్న పాలకుడిగా మారిపోయాడు. వాస్తవ అధికారాలు చాలా వరకు తగ్గిపోయాయి. అన్ని పానిపట్ యుద్ధాల్లోకెల్లా అతి విషాదకరమైనది, అత్యంత భయంకరమైనది, చాలా ఎక్కువ ప్రాణనష్టం జరిగింది ఈ మూడో పానిపట్ యుద్ధంలోనే. ఇది కేవలము 2 రాజ్యాల మధ్య పోరాటం మాత్రమే కాదు. 18వ శతాబ్దంలో ప్రపంచంలోనే అత్యంత రక్తపాతమైన యుద్ధాల్లో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయింది. 18వ శతాబ్దం మధ్యకాలంలో మొఘల్ సామ్రాజ్యం తీవ్రంగా బలహీనపడడం వలన ఆ శూన్యాన్ని పూరించడానికి మరాఠా సామ్రాజ్యం దేశమంతా విస్తరించింది. పేష్వా బాజీరావు వంశం నేతృత్వంలో మరాఠాలు ఉత్తర భారతదేశంపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మరోవైపు అహ్మద్ షా దుర్రానీ ఆఫ్ఘనిస్తాన్ రాజు. అతను పంజాబ్పై కన్నువేశాడు. ఇతన్నే అబ్దాలి అని కూడా పిలుస్తారు. మరాఠాలు పంజాబ్ను తమ ఆధీనంలోనికి తీసుకున్నారు. అహ్మద్ షా దుర్రానీ దీనిని సహించలేకపోయాడు. మరాఠా సేనాధిపతి విశ్వాసరావు మరియు సదాశివరావు బావు నేతృత్వంలో లక్షల మంది సైనికులతో వారి కుటుంబాలతో సహా మరాఠా సైన్యం ఉత్తర భారతదేశానికి బయలుదేరింది. నెలల తరబడి అహ్మద్ షా మరాఠా సైన్యాన్ని చుట్టుముట్టాడు. మరాఠాలకు సరఫరా మార్గాలు తెగిపోయాయి. సైన్యంలో ఆకలి, అనారోగ్యం ప్రబలసాగింది. 1,00,000 నుండి 2,00,000 మంది వరకు సైనికులు, వారి కుటుంబ సభ్యులు వెంట ఉన్నారు. ఇది పెద్ద బలహీనత అయింది. జనవరి 14, 1761 పవిత్రమైన మకర సంక్రాంతి పండుగ రోజున మూడో పానిపట్ యుద్ధం జరిగింది. మరాఠా సైన్యం ధైర్యంగా పోరాడింది. కానీ ఆకలితో, అలసటతో ఆహార సరఫరా సరిగ్గా లేకుండా చివరికి ఓడిపోయారు. విశ్వాసరావు యుద్ధంలో వీరగతి పొందాడు. సదాశివరావు బావు కూడా మరణించినట్లే భావిస్తారు. కానీ అతని మృతదేహం దొరకలేదు. సుమారు 1,00,000కు పైగా మరాఠా వీరులు, వారి కుటుంబ సభ్యులు బలిదానమయ్యారు. ఎందుకంత భారీ ప్రాణనష్టం జరిగిందంటే మరాఠా సైన్యంతో పాటు వారి కుటుంబ సభ్యులు, మహిళలు, పిల్లలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. యుద్ధంలో ఓడిపోయిన తర్వాత కూడా వెనుదిరిగిన సైన్యం మీద ఊచ కోత జరిగింది. యుద్ధానికి నెలల ముందే ఆహార కొరత, ఆకలి, అనారోగ్యము మరాఠా సైన్యాన్ని బలహీనపరిచాయి. యుద్ధం తర్వాత కూడా అనేక మంది యుద్ధ ఖైదీలను హతమార్చారు. పానీపట్ పరిసర ప్రాంతాల్లో అనేక రోజుల పాటు హింస, హత్యాకాండ కొనసాగింది. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయింది కేవలము మరాఠా సైనికులే కాదు, వారి కోసం ఎదురు చూసిన వేలాది కుటుంబాల ఆశలు, కలలు కూడా ఆ యుద్ధంతోనే ముగిశాయి. ఆ యుద్ధంలో మరణించిన ప్రతి సైనికుడి వెనుక ఒక కుటుంబం ఉంది. వారి త్యాగం, వారి కుటుంబాల కన్నీళ్లు పానీపట్ చరిత్రలో మరిచిపోలేని ఒక విషాదకరమైన అధ్యాయంగా నిలిచాయి. ఈ యుద్ధ ఫలితంగా మరాఠా సామ్రాజ్యం పూర్తిగా నాశనం అవ్వలేదు, కానీ తీవ్రంగా బలహీనపడింది. ఉత్తర భారతదేశంపై మరాఠా ఆధిపత్యం తగ్గిపోయింది. ఈ బలహీనతను తర్వాత బ్రిటిష్ వారు తమకు అనుకూలంగా వాడుకున్నారు. చాలామంది చరిత్రకారులు అంటారు, పానీపట్ 3వ యుద్ధం కానీ జరగకపోయి ఉంటే భారతదేశంపై బ్రిటిష్ ఆధిపత్యం సాధ్యమయ్యేది కాదు అని. మరాఠాలు ఎందుకు ఓడారు అనేది మనం చూసినట్లయితే వారు చాలా దూరం నుండి ఉత్తర భారతదేశానికి వచ్చారు. సుమారు 1500 కిలోమీటర్లు ఆ రోజుల్లో యుద్ధం కోసం ప్రయాణించారు. ఇంత ఎక్కువ దూరం అవ్వడం వలన సరఫరా వ్యవస్థ లక్షల మంది సైన్యానికి, వారి కుటుంబ సభ్యులకు సమగ్రంగా నిర్వహించబడలేదు. యుద్ధానికి నెలల ముందు నుండే సరైన ఆహారం వారికి లేదు. స్థానిక మద్దతు కూడా వారికి లేదు. రాజపుత్రులు, జాట్లు, సిక్కులు మరాఠాలకు సహాయం చేయలేదు. దీనికి కారణం రాజకీయ అనైక్యత. యుద్ధ వ్యూహంలో లోపాలు కూడా ఇంకో కారణంగా నిలిచాయి. కాల్బలం అంటే ఇన్ఫాంట్రీ యూనిట్ని సరిగ్గా యుద్ధంలో వాడలేకపోయారు. అంతిమంగా అప్పటి మరాఠా రాజ్య అధిపతి బాలాజీ బాజీరావు పేష్వా
స్వయంగా ఆ యుద్ధానికి రాలేదు. ఇది నాయకత్వ లోపానికి చిహ్నంగా నిలిచింది. చివరిగా అహ్మద్ షా అబ్దాలీ గెలిచాడు, కానీ అతను భారతదేశంలో శాశ్వత పాలన ఏర్పాటు చేయలేదు. ఈ మూడవ పానీపట్ యుద్ధం భారతదేశ చరిత్రలో అత్యంత కీలకమైన మలుపు. ఎందుకంటే మరాఠాలు గెలిచి ఉంటే భారతదేశం మొత్తం వారి ఆధీనంలోనికి వచ్చేది. కానీ ఓటమి వలన భారీ నష్టం జరిగింది. మరోవైపు గెలిచిన అహ్మద్ షా అబ్దాలీ కూడా భారతదేశంలో రాజ్యపాలన చేయలేదు. ఈ పరిస్థితిని ఉపయోగించుకొని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నెమ్మదిగా భారతదేశంపై ఆధిపత్యం పెంచుకుంది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఆ యుద్ధంలో మరాఠాలు స్పష్టమైన విజయం సాధించి ఉంటే భారతదేశ రాజకీయ చరిత్ర పూర్తిగా భిన్నంగా ఉండేదని భావిస్తారు. మీ అభిప్రాయం చెప్పండి. మరాఠాలు పానీపట్ యుద్ధంలో గెలిచి ఉంటే భారతదేశం ఎలా ఉండేదనేది కామెంట్లో రాయండి. మొదటి యుద్ధం మొఘల్ సామ్రాజ్యాన్ని పుట్టించింది. రెండవ యుద్ధం మొఘల్ సామ్రాజ్యాన్ని కాపాడింది. మూడవ యుద్ధం మరాఠా శక్తిని తగ్గించింది, పరోక్షంగా బ్రిటిష్ పాలనకు దారి తీసింది. 3 వేర్వేరు శతాబ్దాలలో 3 వేర్వేరు సామ్రాజ్యాల మధ్య జరిగిన ఈ యుద్ధాలన్నీ ఒకే మైదానంలో జరగడం యాదృచ్ఛికం కాదు. పానీపట్ మైదానం భారతదేశానికి ఒక రాజకీయ గుండె లాంటిది. ఇక్కడ గెలిచిన వారు ఢిల్లీని పాలించారు, ఢిల్లీని పాలించిన వారు భారతదేశాన్ని పాలించారు. ఈ చరిత్రను అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గతాన్ని తెలుసుకున్న వారే భవిష్యత్తును నిర్మించగలరు. 3 పానీపట్ యుద్ధాలు మనకు ఒక పెద్ద పాఠం చెబుతున్నాయి. కేవలము పెద్ద సైన్యం మాత్రమే ఉంటే సరిపోదు. యుద్ధ వ్యూహం చాలా ముఖ్యం. టెక్నాలజీ యుద్ధ ఫలితాన్ని మార్చేస్తుంది. అంతిమంగా చాలా ముఖ్యమైనది, అంతర్గత ఐక్యత లేకపోతే బాహ్య శక్తులు గెలుస్తాయి. పానీపట్ నేల ఇది కేవలం యుద్ధ భూమి మాత్రమే కాదు, లక్షలాది ప్రాణాల రక్తంతో తడిసిన చరిత్ర. చరిత్రలో కొన్ని యుద్ధాలు కేవలము రాజులు రాజ్యాల మధ్య జరిగిన పోరాటాలు కావు, దేశ భవిష్యత్తును నిర్ణయించే మలుపులు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి భారత చరిత్ర, భౌగోళిక రాజకీయాలు, సనాతన ధర్మం గురించి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. అందరికీ నమస్కారం.